పశ్చిమ గోదావరి జిల్లా నర్సాపురం సంసిద్ ఇంటర్నేషనల్ స్కూల్ చైర్మన్ వాసా శ్రీనివాస్ ఆధ్వర్యంలో దసరా మరియు బతుకమ్మ పండుగ సంబరాలు అత్యంత వైభవంగా జరిగాయి. తెలుగువారి సంస్కృతి సాంప్రదాయాలు ఉట్టిపడేలా హిందువులు ఆరాధ్య దేవత దుర్గాదేవి అని మాతృమూర్తిగా భావించి దేవతలుగా కొలిచే గౌరీమాతను బాలత్రిపుర సుందరి, మహాలక్ష్మి, సరస్వతి, విజయలక్ష్మి వేషధారణలతో విద్యార్థులు అలంకరించారు. అమ్మవారి నృత్యాలు, భరతనాట్యాలు, బతుకమ్మ జాన నృత్యాలతో ఎంతో వైభవంగా విద్యార్థులు దసరా ఉత్సవాలను ఘనంగా నిర్వహించారు. స్కూల్ ప్రిన్సిపాల్ మెట్ల సురేష్ మాట్లాడుతూ, ఈ దసరా పండుగ అందరికీ విజయాలు ఇచ్చే పండుగ. చదువుల తల్లి సరస్వతీదేవి శుభ ఫలితాలు ఇవ్వాలని, అందరూ సంతోషంగా పండుగ జరుపుకోవాలని తెలిపారు. తెలుగు అంటున్నారు కాసేపు ఆలోచించుకోవాలి. To everyone, this is Varshini from grade 10 studying in Samsid International School, Narsapur. So it is all about today's Dasra event which has happened in our school today, which have gone amazing in our school. So in Dasra celebrations, the children of grade nursery, LKG and grade 1 to higher sections have participated, and with their new categories with Navadurgas and speeches and slokas were impressed by the all children and parents attended this event. And grade 11 had performed Dandiya very well, and this year Samsid have introduced a new concept of Batukamma to the school, in which teachers welcome with a heartily welcome to the Batukamma, and parents have
energetic dances with the Vatkamma and impressed everyone with the energetic dances. All the event had been done very well and thank you. అందరికీ నమస్కారం అండి. నేను బుద్ధ లావణ్య, వైస్ ప్రిన్సిపల్ ఆఫ్ సంసిద్ నర్సాపూర్. ఇవాళ దసరా వేడుకలు జరిగింది. ఇక్కడ పిల్లలందరూ చాలా బాగా పార్టిసిపేట్ చేశారు. నవదుర్గ అవతారంలో నేను కూడా ఇదే ఫస్ట్ టైం నవదుర్గ అవతారంతో చిన్న పిల్లలు అంటే 7-8 సంవత్సరాల పిల్లలు పార్టిసిపేట్ చేయడం జరిగింది. ఎంత చక్కగా క్లాసికల్ పెర్ఫార్మెన్స్ ఇచ్చారంటే ఇక్కడ వచ్చిన పేరెంట్స్ కూడా చాలా సపోర్ట్ చేశారండి. అలాగే ఈ ఇయర్ మేము కొత్తగా బతుకమ్మని తీసుకొచ్చాము. బికాజ్ ఎడ్యుకేషనల్ సిస్టంలో మనం అన్ని కల్చర్స్ అలవాటు చేయాలి పిల్లలకి. సో బతుకమ్మ తేవడం జరిగింది. ఆ బతుకమ్మ ఉత్సాహంలో పేరెంట్స్ అందరూ కూడా పాల్గొని బతుకమ్మల్లో చేతులు జోడించి టీచర్స్తో ఆడడం జరిగింది. అండ్ హైయర్ గ్రేడ్ పిల్లలు అయితే దాండియా కూడా చేశారు. సో చిన్న పిల్లలు శ్లోకాస్ చెప్పడం ఇలా చాలా డిఫరెంట్గా జరిగిందండి. చదువుతో పాటు సాంప్రదాయం కూడా మనకి చాలా ముఖ్యమైనది. సో ఎక్కడ మన సంస్కృత్ స్కూల్ ఎందులో తీసుకోదు. దసరా నవరాత్రులు అంటే నవరాత్రుల్లో నవ అవతారాలు ఉంటాయండి. ఒక్కొక్క అవతారం ఒక్కొక్క దానికి సంబంధించి. సో ఈ దసరా వేడుకల్లో మేమందరం ఏం కోరుకుంటున్నామంటే సో ఈ దసరా సందర్భంగా అందరి కుటుంబాలకి విజయం జరగాలని కోరుకుంటూ సంసిద్ యాజమాన్యం నర్సాపూర్. థ్యాంక్ యూ.